నర్సీపట్నంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద దళిత రైతుల నిరాహార దీక్ష. జీ కోడూరులో రాళ్ల క్వారీని వెంటనే రద్దు చేయాలంటూ దళిత రైతుల డిమాండ్. రాళ్ల క్వారీని రద్దు చేసే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదంటున్న దళిత రైతులు. మాకవరపాలెం మండలం జీ కోడూరు సర్వే నంబర్ 332లో ఉన్న రాళ్ల క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత రైతులు, దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాల బుధవారం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ధర్నాకు మద్దతుగా ఏఐబీఎస్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు బహుజన బొట్ట నాగరాజు, కాంగ్రెస్ జిల్లా ఓబీసీ చైర్మన్ బొంతు రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మట్ల చంటి, సిపిఎం నాయకులు చిరంజీవి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ దీక్షను ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీ కోడూరు సర్వే నంబర్ 332లో నిర్వహిస్తున్న రాళ్ల క్వారీ వల్ల స్థానిక రైతులు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. క్వారీ కార్యకలాపాల వల్ల పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం మరియు నీటి వనరుల కలుషితం పెరిగాయని, దీని కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడం, పంటల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తలెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రత్మూర్ అప్పారావు, ఎంఆర్పిఎస్ మాగోపాలెం మండల అధ్యక్షుడిని. మరి జీ కోడూరులో 332 కోరీ కోసం మేము ఎంత పోరాటం చేస్తున్నాం. 332 కోరీని రద్దు చేయాలని మేము ధర్నా చేస్తున్నాము. 23 మంది దళిత కుటుంబాలు దానికి బలైపోయాం. ఆల్రెడీ కోరీ రన్ చేయడం వల్ల ఇప్పుడు ఆ కోరీ వల్ల చాలా మేము పంటలో చాలా నష్టపోయాం. అక్కడ ఏదన్నా పంట పండించుకోవాలన్నా పశువులు అక్కడ పాకట్టిపై మేపుకోవాలని మాకు చాలా ఆందోళనగా ఉంది. దాని నుంచి వచ్చే దుమ్ము ధూళి నుండి అనారోగ్యం పాలవుతున్నాం. అలాగే అక్కడ రాళ్ళు మేము పనిచేస్తూ ఉంటే ఆ రాళ్ళు పడిపోయి మాకు ప్రాణహాని కూడా ఉంది. మరి దయచేసి మాకందరికీ ప్రాణహాని ఉందని ఆ రాయి వల్ల కోరిని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, ఎస్పీకి, సిఐకి, ఎస్ఐకి అందరికీ కంప్లైంట్ ఇచ్చాం. కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మాకు ఎవరో స్పందించలేదు. మరి మా స్పందించే వరకు మేము ఈ ధర్నాన్ని పోరాటం మేము సాగిస్తూ ఉంటాం. మేము ఆపం. ఇక్కడే కాదు, ఇంకెక్కడికైనా ముందుకే వెళ్ళి సాధిస్తామని మేము కోరుకుంటున్నాం. అలాగే ముందు మా 23 దళిత కుటుంబాలు అంటే చాలా చులకంగా చూస్తున్నారు ఎవరు అధికారులు. మేము ఏ అర్జీ చేసినా చూద్దాం ఉండవే. ఎందుకంటే అలా చూడటం? ఎన్నాళ్ళు ఎలా గవర్నమెంట్ మాకు స్పందన లేకుండా చేస్తారు? మీ నుంచి మాకు స్పందన వచ్చే వరకు ఈ పోరాటం ఆగం. అలాగే మమ్మల్ని మధ్యవర్తులు, దళారు నాయకులు కూడా మమ్మల్ని బెదిరించడం అవుతుంది. మీరు ఏం చేసేస్తారు? కొండతో ఢీకుంటున్నారు, ఆ కొండని ఢీకొనలేరు. మీరు ఎన్నాళ్ళు పోరాటం చేయగలరు? మీరు ఏదో మాట్లాడుకుంటే అంటున్నారు. మేము డబ్బు కాసిపడే వ్యక్తులం కాదు. దళితులు మా భూములు పండించుకోవడానికి సాగు చేసి మేము దాని ద్వారా ఆధారపడి ఉంటున్నాం. అలాగే దాని మీద మేము బతుకుతున్నాం. మాకు జీవనోపాధి కూడా అదే. అందుకోసం ఇదే మా ఎజెండా. కోరీ మాత్రం ఆపాలి. కోరీని మాత్రం మేము రన్ చేయం. ఇంకా ముందుకెళ్ళి మేము సాధిస్తామని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మాకవరపాలెం మండలంలో జీ కోడూరు గ్రామంలో ఎన్నో రోజులుగా దళితులు ఈరోజు 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు భూమి. దాని పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 2019లో కూడా వీళ్ళు ఇలాగే రాయి కోరిని అక్రమంగా అలా తరలించడానికి గత 2019లో కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అక్రమంగా తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఆర్టీఓగా కంప్లైంట్ తీసుకుని జరిగాయి. దానివల్ల ఎప్పుడు స్పందించారు, వాళ్ళని ఆపడం జరిగింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ దళితులపై దౌర్జన్యం చేసి మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా సుమారు 4 సార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. ఆర్డీఓ గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినప్పటికీ ఫిర్యాదు చేస్తే ఆపుతున్నారు. కానీ మైనింగ్ ఏడి మాత్రం 6 నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన రావట్లేదు. నేను అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మైనింగ్ ఏడియే ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారు. మైనింగ్ ఏడి వాళ్ళు ఎందువల్ల తెలియదు. కానీ నేను మైనింగ్ ఏడి ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళు సంప్రదించలేదని చెప్పి మళ్ళీ నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. సార్ మైనింగ్ ఏడి వారికి పంపకండి, విజిలెన్స్ వారికి ఎంక్వైరీ చేయించాను కానీ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పి నేను కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేశాను. చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ రోజునే జిల్లా కలెక్టర్ గారు మన విజిలెన్స్ అధికారి పంపించడం, విజయ్ కుమార్ పంపించడం జరిగింది. దానివల్ల వచ్చి సమస్య సాల్వ్ చేశారు.
వాళ్ళు చేస్తారని చెప్పి ఉన్నారు. కానీ వాళ్ళు ఏమో భూములు, రైతుల భూములు మాత్రం మీరు పట్టాలు ఇచ్చారు కాబట్టి మీరు మాత్రం దీనికి అడ్డుపడితే దానిపైన మేము పట్టాలు రద్దు చేస్తారని చెప్పి వీళ్ళ దళితులను కూడా బెదిరించడం జరిగింది. అయితే మీరు ఇలా చేస్తారని చెప్పి మేము ఆర్డీఓ దగ్గరికి రావాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదుర్కొంటే టెంట్ వేసి దాన్ని చేయాలని చెప్పి ఈరోజు కార్యక్రమం చేస్తాం. బహుజన బొట్ట నాగరాజు, నేను ఏఐబిఎస్పి రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. అనకాపల్లి జిల్లా మాకాపల్లి మండలం జీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో ఉన్న క్వారీని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళితులు, పేద రైతులు కూడా దఫాలుగా ఆందోళన చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ, ఎంఆర్ ఆఫీసులో కానీ. అయినా అధికారులు ఎటువంటి స్పందన లేకుండా ఎవరైతే మైనింగ్ మాఫీ ఉన్నదో మైనింగ్ మాఫీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ తరపున వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బెదిరిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ అయితే పాస్బుక్లు రద్దు చేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. సిఐ గారు కానీ, ఎస్ఐ గారు అయితే వీళ్ళు అరెస్ట్ చేసేస్తామని చెప్పేసి కూడా బెదిరించడం జరుగుతూ ఉన్నది. ఎన్నో బెదిరింపులు మానుకోవాలి అధికారులు అని చెప్పేసి అడుగుతాను. ఆ క్వారీ ఏదైతే ఉందో ఆ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాల తరపున సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ క్వారీని రద్దు చేసేవారు కూడా ఇక్కడి కదిలేదు లేదని చెప్పేసి అధికారులకు కూడా చెప్తాను. గతంలో ఆర్డీ వారు కూడా హామీ ఇచ్చారు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అని, కానీ ఎటువంటి న్యాయం కూడా చేయలేదు ఆర్డీఓ గారు. అందుకని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేసేవారు కూడా ఈ దళిత రైతుల పక్షాన్ని మేము అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీల తరపున కూడా నించొని ఈ క్వారీ రద్దు చేస్తే ఇక్కడ కదిలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. క్వారీని రద్దు చేయాలి, క్వారీని రద్దు చేయాలి.